మతం ఈ ధర్మం చెప్పిందంటే అన్ని దేశాల్లో ఒకటే ఉండాలి కదా. ఇప్పుడు అరబ్ దేశాల్లో ఒకలాగా ఎందుకు ఉంటుంది, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకోలాగా ఎందుకు ఉంటుంది? అక్కడ మహిళల ఆహారం ఏంటి, వీళ్ళ ఆహారం ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వీళ్ళ జీవన విధానం ఏంటి? మద్యం అరబ్ దేశాల్లో తాగకూడదు, అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో దర్జాగా తాగుతున్నారు. ఇప్పుడు తాలిబాన్లు వచ్చాక ఆఫ్ఘనిస్తాన్లో నిషేధించారు అనుకోండి. అదే సందర్భంలో మాదక ద్రవ్యాలు పూర్తి నిషేధం ఇస్లాం ప్రకారం, కానీ ఆఫ్ఘనిస్తాన్లో పండిస్తుంటారు. ఇయే అర్థం కానటువంటి షరియా చట్టం అంటే అందరికీ ఒకటిగా ఉండాలి కదా. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎందుకు వక్రీకరించుకుంటున్నారు? కొన్ని చోట్ల ఉండేది వాళ్ళు షరియా చట్టం ఏం చెప్తారు, వద్దన్న వాళ్ళు షరియా చట్టం ఏం చెప్తుంటారు. ఈ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి దశలో ఈ ఐడియాలజీ మీద ఒక వివాదాలు వస్తున్నాయి. ఇందులో భాగమే ఇటలీలో ఈ మత పెచ్చతో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి రైటిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి జార్జియా మెలోనీని అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు ప్రధానమంత్రి. ఇప్పుడు ఆవిడ ఈ మత పెచ్చని పక్కన పెట్టి కార్యకలాపాలు నడుపుతుంది. అందులో తాజాగా ఆవిడ తేల్చినటువంటి అంశం షరియా చట్ట ప్రకారం ఉండదు, దేశ పరిపాలనా విధానం అన్నటువంటిది రెగ్యులర్ విధానంగా ఉండాలి తప్పించి మత ధర్మాల ప్రకారం ఉండదు అని తేల్చి చెప్పారు.